పూర్వపదం చివరిలో ఉంటుంది. ఆ అనే అక్షరానికి ఈ ఊరులు పరమైతే ఏవో ఆర్లు ఏకాదేశం అవుతాయి లేదా వస్తాయి. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ ఏం లేదు, ఏత్వం దీర్ఘం ఓత్వం దీర్ఘం వస్తుంది పదంలో. ఇప్పుడు దేవేంద్రుడు పదం చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, చెప్పండి. దేవా ప్లస్ ఇంద్రుడు, దేవా ప్లస్ ఇంద్రుడు. ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ చూడండి, ఆ ప్లస్ ఈ వచ్చి ఏత్వం దీర్ఘం వచ్చింది. ఈ పదానికి ఏత్వం దీర్ఘం వచ్చింది కదమ్మా. ఏత్వం దీర్ఘము లేదా ఓత్వం దీర్ఘం అంటే ఏమని చెప్పినా ఇంతకుముందు గుణసంధి. ఏత్వం దీర్ఘము ఓత్వం దీర్ఘం. ఈ పదానికి ఏత్వం దీర్ఘం లేదా ఓత్వం దీర్ఘం వస్తే అది ఏ సంధి? గుణసంధి. మహోన్నత, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినా కదా. మహోన్నత, మహా ప్లస్ ఉన్నత, మహా ప్లస్ ఉన్నత. ఆ ప్లస్ ఊ స్టెప్ 1 ఇది, ఆ ప్లస్ ఊ అనేది స్టెప్ 2. స్టెప్ 3లో ఏం చేయాలి? దీనికి ఏముంది అనేది చూడాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఓత్వం దీర్ఘం వచ్చింది. ఆ ప్లస్ ఊ వస్తే ఓత్వం దీర్ఘం. చూడండి, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఓకేనా బిడ్డ? ఇది గుణసంధి. మహర్షి, దేవర్షి, రాజర్షి, దేవా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి, ఇట్లా అనమాట. ఓకేనా?